साक्षि परितोषिणि पत्नीनीध्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् ఛాయే అఖిలాశ్రిత వరప్రదకల్పకల్పే విశ్వప్రదామనిలయామల దివ్యభాసే ఆయాహి శీఘ్రమఘనాసిని సంవితానాం శ్రీ సూర్యదైవతవమే తవ సుప్రభాతం ప్రేమ్నా వరం పతి పురస్మృతిమస్నువానే నవ్యాబ్జరాగ సహజన్మ మనోజ్ఞకాంత్యా శోభాం విధాయిని ఉష్ణే గగనే పృథివ్యా ప్రత్యక్ష దైవతరమే తవ సుప్రభాతం కృష్ణాగ్రజేన జగతి పరిరక్షణార్థం సంస్థాపితోత్ర దివిషద్గణ సేవ్య దేశే ఛాయాభిరీశ సహచర్యుషయాసనాథా శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం ఇంద్రాదినిర్జరవరసహితావరోధాః సంతాన పుష్ప విలసత్కర సంపుటాస్తే త్వద్ధర్మనోత్సవ కుతూహల చేతనశ్చ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం తరం విరౌతి గృహ కుక్కుటమండలీయం పారావతాః కలరవం కలయంతి భాల్యా కేళీషు కామలయమారుతమాలవంతి ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ఉత్ఫుల్ల చంపక కుశేషయ పాటలానా గంధాదివాస సురభిశిష శిరో మృదుశ్చ త్వాం సేవతే మరుదదృశ్య వపుర్మహాత్మన్ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం స్వామిన్నద ప్రవృజినాపహ పుష్కరిణ్యా స్నాతాః ప్రపూత మనసః స్మృతివర్మనిష్ఠాః గాయంతి సామమధురం ఋషితుల్య విప్రాః శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం రమ్యాగ్రహణ్య వితతౌకలభాషిణీనాం వీణానినాదకలితామృత భవ్యగానం సంశ్రూయతే భవదనంత గుణానుబంధీ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం గోపాంగనాదధి విమంధన మంజుఘోషాః సత్బ్రహ్మచారి ముఖ నిర్గత మంత్రపాఠాః ప్రాభోతి కిమపి కరోతి తవాజ్య సేవాం ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ప్రత్యూషరాగసు మనోహర పుష్కరిణ్యా కించిద్ వికాసి కమలోద్గత భృంగరాజిః భీతాంధకార కణికేవ హఠాత్ ప్రయాతి శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం హే లోకబాంధవ కృపాకర చిత్ప్రదాయిన్ విశ్వస్య లోచన భువం పరిరక్షణార్థం ఆర్చావతార జనతాఖిలతాపహారిన్ ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం జగన్నాథేన సంక్లుప్తాం సూర్యదేవ ప్రబోధినీ ప్రాతర్నిత్యం పఠేద్యస్తు స సూర్యస్య దయాం భజే శ్రీ మహాగణాధిపతయే నమః.
సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సత్కర్మల యొక్క అనుష్ఠానం వల్ల కలిగేటువంటి ప్రభావాన్ని ఆంగీరసుడు ధనలోపునకు తెలియచేశారు. ఆత్మతత్వాన్ని గ్రహించిన తరువాత వినినటువంటి మహానుభావుడు నమస్కరించి, స్వామి, మీ దివ్యమైనటువంటి ఉపదేశంతో నేను తరించాను. ఒక చెట్టు ఎక్కడ, నేను ఎక్కడ, అసలు మరణ నాకు ఈ జన్మ కలుగుతుందా అనుకున్నాను. కానీ ఏ జన్మలో ఏ పుణ్య విశేషమో ఆ భగవంతుని దయవలన పుణ్యమైనటువంటి మరల ఈ జన్మ కలిగింది. స్వామి, పాపాత్ముడైనటువంటి నేనెక్కడ, శిష్యుని గలా గ్రహించి సత్కర్మల గురించి తెలియచేయండి. సత్కర్మలు అంటే ఏమిటో చెబుతారు విను. ఆత్మజ్ఞానమును తెలుసుకొనడమే సత్కర్మ. ధర్మమును ఆచరించడమే స్వధర్మానుష్ఠానం. మానవుడు ఏ జాతి ఎందు పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎక్కడికి పుట్టినా, ఏ కులములో పుట్టినా, ఏ దేశములో పుట్టినా, ఏ వ్యక్తి అయినా మానవుడైనటువంటి వ్యక్తి సత్కర్మలనే చేయాలి. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ఇలాంటి మార్గము నడవకుండా వేరొక మార్గము నడిచేటువంటి వ్యక్తి మహాపాపి. అతడు ఏ జాతి వాడైనా సరే కార్తీక మాసములో సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి సమయమునందు చిలప చిలప నీళ్లలో కూడా గంగా భవాని ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్తీక మాసమునందు నక్షత్రములు కనపడుతున్నప్పుడే స్నానం చేయాలి. అంటే తెల్లవారుజామున నక్షత్రములన్నీ కనపడకుండా ఉంటాయి. సూర్యోదయం అయితే సూర్యోదయానికి పూర్వమే చక్కగా స్నానం చేయాలి. నదులలో స్నానం చేయాలి. ఇది అఖండమైనటువంటి పుణ్యం. ఎందుకని అంటే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు. వేదములతో సమానమైనటువంటి శాస్త్రము మరొకటి లేదు. గంగతో సమానమైనటువంటి తీర్థము మరొకటి లేదు. బ్రాహ్మణితో సమానమైనటువంటి జాతి మరొకటి లేదు. భార్యతో సమానముగా సరతూగలిగినటువంటి సుఖమును ఇవ్వగలిగినటువంటి వస్తువు లేదు. ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడు ఈ లోకమున లేదు. శ్రీహరితో సమానమైనటువంటి దేవుడు కూడా మరొకడు లేడు. కార్తీక మాసమునందు ఈ విషయమును గ్రహించి విద్యుక్త ధర్మమును ఆచరించాలి. ముఖ్యముగా చాతుర్మాస్యములు అని ఉంటాయి. ఓ ధనలోభ, చెబుతాను విను. మహావిష్ణువు మహాలక్ష్మితో కూడి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రపును ఆ ఆదిశేషువు మీద శయనిస్తాడు. అటు తరువాత కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మహానుభావుడు ఆ ఏకాదశి నాడు పుణ్యమైనటువంటి తిథిలో మరల ఉత్థాన ఏకాదశి లేదా ద్వాదశి అని పిలుకుతారు. అలాంటి పుణ్యమైనటువంటి 4 మాసములు చాతుర్మాస్యములు అని పిలువబడతాయి. పుణ్యమైనటువంటి మహానుభావుడు సింహాసనాధిష్ఠితుడై దేదీప్యమానమై వెలుగొందుతూ ఉండగా ఒకనాడు నారద మహర్షి శ్రీమన్ మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు మహావిష్ణుమూర్తి నారదుల వారిని అడిగారు, ఈ భూలోక విశేషములు ఏమిటి అంటే, నారదుడు చూచినటువంటి వాడు, స్వామి మహానుభావ, 4 మాసములు పవిత్రమైనటువంటివి, చాతుర్మాస్యములు. వాటిలో కార్తీక మాసం గొప్పది అని తెలిసిన మానవులు అలసులై సొలసులై పాపవర్తనులై ప్రవర్తిస్తున్నారు స్వామి. వీరందరూ తరించేటువంటి మార్గము ఏది స్వామి? ఉన్నతమైనటువంటి మార్గాన్ని, పుణ్యాత్ములుగా రూపొందగలిగినటువంటి మార్గము ఏదో నీవే తెలియచేయాలి అని తెలియజేయగానే మహావిష్ణుమూర్తి తానే స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఈ భూలోకానికి వచ్చాడు. ప్రపంచమంతటా అవలోకించారు స్వామి. అనేక మంది పుణ్యక్షేత్రములలో, నదులలో, పుణ్యాశ్రమములలో తిరుగుతున్నారు. ఈ విధముగా తిరుగుతూ ఆనందించారు. చూస్తూ ఉన్నాడు ఆయన. కొందరు ఈ ముసలివాణ్ణి చూసి ఏమిటి ఇలా ఉన్నాడు అని కొందరు ఎగతాళి చేశారు ఈ ముసలివాణ్ణి. కొందరు గర్విష్టారు. కొందరు కామార్తులై శ్రీహరిని గుర్తించలేకపోయినారు. అవహేళన చేస్తున్నారు. భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి ఒక్కసారి చూచి వీళ్లకు జ్ఞానోపదేశం చేయాలి అని భావించి ఒక్కసారిగా ఓం భం వం శంఖచక్ర గదాధారుడై శ్రీవత్సంకిత విశాలవక్షుడై దర్శనమిచ్చారు. పుణ్యమైనటువంటి ఆ దర్శన భాగ్యంతో ఆనాడు మహర్షులు, మునీశ్వరులు, మానవులు అందరూ కూడా ఒక్కసారి చూచి, హే ప్రభో మహానుభావ, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవపయకరం సర్వలోకైకనాథం. సత్కర్మలు ఆచరించడం వల్ల చాతుర్మాస్య దీక్షలో పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి సందర్శన మహాభాగ్యాన్ని వాళ్ళు పొందారు. కనుక అలాంటి పుణ్యమైనటువంటి కర్మలు ఆచరించితే ఈ కార్తీక మాసమునందు ఈ 4 నెలలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాసంలో కూడా శుద్ధ ఏకాదశి, ద్వాదశి వరకు కూడా జరిగేటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమములు, అసలు ఈ మాసమంతా పుణ్యమైనటువంటిది కనుక సమస్త సుఖములు, ఆనంద సంతోషములతో మానవులు వర్తిల్లుతారు.
అంతేకాక లక్ష్మీదేవిని కూడా ఆరాధించారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారిని ఆరాధించారు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం గం గణపతయే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శృంగేరి జగద్గురువుల దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో సౌందర్యలహరిలో ఈనాటి శ్లోకం. కిరంతీం అంగేభ్యః కిరంతీం అంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృదిం త్వాం ఆధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పానాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారసిరయా. సౌందర్యలహరిలో ఈనాటి శ్లోకంలో గరుడ ప్రయోగం చెప్పబడ్డది. ఇది గారుడ ప్రయోగము అంటారు. ఎన్నో విద్యలు ఉన్నాయండి భారతీయ సంప్రదాయంలో. చతుశ్శతి అనేటువంటి ఒకానొక గ్రంథంలో గరుడ విద్య అనేటువంటి విద్య చెప్పబడ్డది. గారుడ ప్రయోగము అన్నారు. షణ్మాస ధ్యానయోగేన జాయతే గరుడోపమః దృష్ట్వా కర్షయతే లోకం దృష్ట్వైవ కురుతే వశం అన్నారు. 6 మాసాలు గనక ఈ గరుడ ధ్యాన యోగాన్ని కనుక అవలంబిస్తే వాడు గరుత్మంతునితో సమానమవుతాడట. అతడు ఎవరిని చూస్తాడో వాడికి జ్వరాలు తగ్గిపోతాయట. అలాగే అతడు ఎవరిని చూస్తాడో వారంతా ఆకర్షితులవుతారట. అతడు ఎవరినైతే చూస్తాడో వాడి యొక్క విషాన్ని కూడా హరింపజేస్తాడట. అతన్ని కనుక ఏదైనా సర్పం చూసింది అంటే సర్పాలు పారిపోతాయట. ఇది గరుడ ప్రయోగం. చతుశ్శతి అనేటువంటి గ్రంథంలో ఈ గారుడ ప్రయోగ విధానం అనేటువంటిది చెప్పబడ్డది. ఇటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి మన సంప్రదాయంలో. పూర్వకాలంలో అడవుల్లో తిరిగేటువంటి మునీశ్వరులు ఇటువంటి విద్యలతోనే వారు సమస్తమైనటువంటి పృథ్వీని తమ అధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి ఇక్కడ గారుడ విద్య కూడా అమ్మ యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది అంటున్నాడు శంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారు ఈ విద్యలన్నింటి యందు నిష్ణాతుడు. కానీ లోక కళ్యాణం కోసం వినియోగించాడు, స్వార్థం కోసం వాడుకోలేదు. ఇదే ఇప్పుడు ఈ మనుషులకు కనుక ఈ విద్యలు వస్తే స్వార్థం కోసం వాడుకుంటారు, లోకాన్ని పాడు చేస్తారు. లోకాన్ని పాడు చేసేవాడికి ఈ విద్యలు రాకూడదు, లోకాన్ని సంరక్షించేటువంటి వాడికి ఈ విద్య రావాలి. అందుకే ఇక్కడ గారుడ విద్య. ఈ శ్లోకం ఏమీ లేదు. కిరంతీం అంగేభ్యః కిరణ నికురుంబామృతరసం. తల్లి, పాదములు మొదలైన సమస్తమైన అవయవముల నుండి ప్రసరిస్తున్న కిరణముల నుండి అమృతాన్ని వర్షిస్తున్న చంద్రకాంత శిలలతో నిర్మించిన శిల్పమూర్తిగా నిన్ను ఏ సాధకుడైతే భావన చేస్తాడో ఆ సాధకుడు పక్షిరాజైన గరుత్మంతునిలాగా సర్పముల యొక్క దర్పమైన విషాన్ని హరింపచేసి సమస్త సర్ప విషబాధలను పోగొట్టి జ్వరంతో తపిస్తున్నటువంటి వారికి తన చల్లని చూపుల చేత జ్వర ఉపశమనాన్ని కూడా కలిగింపజేస్తాడమ్మా. వ్యాధిగ్రస్తులను సుఖంగా మార్చివేస్తాడు అన్నారు. ఇది గరుడ విద్య. కాబట్టి సదాశివేన సంపృక్త్వా తత్వాతీత మహేశ్వరి జ్యోతిరూప పరాకార యస్యా దేహోద్భవా శివే అన్నారు. భైరవ యామలం అనేటువంటి ఈ తంత్రగ్రంథంలో చంద్రజ్ఞాన విద్యా సందర్భంగా మహేశ్వర గౌరీ సంవాదంలో
ఈ మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి అట. అంటే సదాశివుడితో కలిసి సకల తత్వములకు అతీతమైనటువంటి మహేశ్వరి జ్యోతి రూపమై ప్రకాశిస్తుంది. అటువంటి ఆమె నుంచి ఉద్భవించేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో 1000, 2000, 1,00,000, కోటి అర్బుదాలుగా ఉంటాయట. వాటి సంఖ్య అనంతమట. అటువంటి ఆ కిరణముల యొక్క శక్తిని పొందినటువంటి ఈ సాధకుడు లోకంలో ఉన్న వారందరి యొక్క బాధలు పోగొడతాడు అని చూపిస్తున్నారు. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అండి. ఈ శ్లోక పఠనం వల్ల విషబాధ ఉండదు మనకు. ఈ శ్లోకాన్ని గనక నిత్యము 2000 పర్యాయములు పారాయణ చేసి యంత్రాన్ని భస్మంపై కానీ నీటిపై కానీ వ్రాసి పూజించి ఆ శ్లోకానికి యంత్రము 2 ఇక్కడ చక్కటి యంత్రం కూడా చూపించారు. దాన్ని చక్కగా కనుక మనం పూజంతా అయిన తర్వాత ధరిస్తే ఎటువంటి విషం కూడా నిన్నేమీ చెయ్యదు అని చూపించారు. ఇది గరుత్మంతుడి యొక్క శక్తినిచ్చేటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం. ఆ శ్లోక పఠనం చేసి సమస్త జనులందరూ కూడా జ్వరబాధను పోగొట్టుకుందురుగాక. జ్వరం వస్తే ఈ శ్లోకాన్ని ఒక 10 సార్లు పారాయణం చేసినా చాలండి. ఆ శ్లోకాన్ని 10 సార్లు పారాయణం చేసి ఆ విభూతిని కాస్త ఆ జ్వరం ఉన్నటువంటి వాడి మీద పెట్టినట్లయితే తప్పకుండా అతనికి ఉపశమనం కలుగుతుంది. విశ్వాసంతో కూడినటువంటివి ఇవన్నీ కూడా. విశ్వాసం ఉన్నటువంటి వాడికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే జ్వరం ఏమిటి, సకల ఆదివ్యాధులు తొలగిపోతాయి. సర్వం శ్రీమాతృ దివ్య చరణార విందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. అందరం కూడా మరొకసారి ఆది దంపతులకు నమస్కారం చేసుకుందాం. ఒకానొకప్పుడు చిత్రకేతుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయనకి అత్యద్భుత సౌందర్యం కలిగిన 3 భార్యలు ఉండేవారు. రాజుగారు ధర్మాత్ముడు, నారదుడికి ప్రియ శిష్యుడు. గురువులకున్న లక్షణం ఏంటంటే శిష్యులు వినయంతో గురువుల్ని సేవిస్తే వాళ్ళు ఏమడిగిన ఇచ్చేస్తారు. గురువులకి శిష్యులే ప్రాణం. గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియ పలుకుదు రచల స్థిర కళ్యాణం వెయ్యది ఎరిగింపుము అని పోతన గారు ప్రథమ స్కంధంలోనే చెప్పారు. ఒక్కసారి శిష్యుడు ఎవడైనా నేను నీవాడిని, నీ భక్తుణ్ణి, నన్ను ఉద్ధరించు, అనుగ్రహించు, మంత్రోపదేశం చెయ్యి అని ప్రార్థిస్తే ఆ శిష్యుడు ఎవడైనా ఇంకోవాడికి అనవసరం. వీడు నా కులం వాడా, నా మతం వాడా, లేకపోతే నాకు ఆత్మీయుడా, లేకపోతే డబ్బున్నవాడా లేడా, ఇవేమీ సంబంధం లేదు. అసలు దత్తాత్రేయ సంప్రదాయం ఏది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా దత్తాత్రేయుడు ఎవడన్నా రాగానే మనిషి ప్రవర్తనను బట్టి వాడిని ఏదో ఒకటి అడిగేవాడు.
ఒక ఆయన వచ్చాడు, ఒరే నీ మెడలో ఉన్న గొలుసు ఇచ్చేయి అన్నాడు. వాడు హడిలిపోయి వెనక్కి వెళ్ళాడు. ఇక మళ్ళీ వాడికి మోక్షం రాలేదు. అంటే పరీక్షిస్తాడు దత్తాత్రేయుడు, వీడు గొలుసు అడిగితే ఇస్తాడా లేదా, లేకపోతే ఆయనకు గొలుసు ఎందుకు, ఇలాంటి గొలుసులు ఉఫ్ అంటే సృష్టించగలడు ఆయన. ఇది దత్తాత్రేయులు వంటి అవధూతలు, పెద్ద గురువులు, గొప్ప గురువులు శిష్యుల్ని ఏదో రకంగా పరీక్షించి వీడు గనక లోబడతాడా, శరణాగతి పొందుతాడా, వాడిని ఉద్ధరిద్దాం, వాడు భయపడిపోతే ఇక వాడి కర్మ వాడిది అనే ఉద్దేశంతో పరీక్షిస్తారు. శిష్యులు కనుక లొంగారనుకోండి, ఇంక వాడికి యావజ్జీవితం సకల సుఖాలు ప్రసాదిస్తారు. గురువులంటే జ్ఞానులు గనక పైకి కనిపిస్తున్న ఈ రూపాన్ని చూసి ఎప్పుడు మోసపోకండి. నెత్తి మీద జుట్టుందా లేదా, పంచె కట్టాడా, ఫ్యాంటు కట్టాడా, ఇవన్నీ భ్రమలు. యతులు ధరియంపని వేషములు లేవు అన్నారు. యతులు వేయని వేషములు అవని గలవే. యతులు వేయని వేషాలు ఉండవు. శిష్యుల్ని పరీక్షించడం కోసం ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు. అదే మహావీరుడిగా మార్చినటువంటి కార్తవీర్యార్జునుడు మొదట్లో సొట్ట చేతులతో ఉండేవాడు, ఆయనకైతే చేతులు కూడా కాల్చేశాడు. అయినా పట్టుకుంటే అనుగ్రహిస్తారు. గురువుగారి పరీక్షలకి తట్టుకోలేకుండా తిట్టుకుంటూ పోతే ఇహ మళ్ళీ గురువుగారి దగ్గరికి రాలేరు. గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలో పెద్ద కళ అన్నమాట అది. ఒక్కసారి గురువుగారు నువ్వు కారణజన్ముడివి లేక కారణజన్మురాలు అని ఎవరినైనా పొగిడినప్పుడు సంయమనం వహించారా యావజ్జీవితం గురువుతోటి వెళ్ళగలుగుతారు. ఒక్కసారి పిసరంత అహంకారం వచ్చిందా నువ్వు గొప్పవాడని పొగిడిన వెంటనే ఇంకా తర్వాత వాడు యావజ్జీవితం గురువుగారితో ఉన్నవాడు మోక్షానికి మాత్రం వెళ్ళలేడు. అందుకని అచల స్థిర కళ్యాణాన్ని, శాశ్వతమైన కళ్యాణాన్ని, శుభాన్ని కలిగించడానికి గురువులు శిష్యుల్ని అనేక విధాల పరీక్షలు గురి చేస్తారు. నారద మహర్షి చిత్రకేతుడనే మహారాజు గారికి గురువు అయ్యాడు. నారదుడు ఎలాంటి పరీక్ష పెట్టినా చిత్రకేతుడు నెగ్గేవాడు. ఒక్కొక్కప్పుడు నారదుడు పాయసం తయారు చేయి అనేవాట. ఆయన పాయసం తయారు చేశాడు. చేయగానే ఈ పాయసం నా ఒళ్ళంతా పుయ్యన్నాడు నారదుడు. తింటాడేమో అనుకుని జీడిపప్పులు వేసి పాయసం తయారు చేస్తే ఒంటికి పుయ్యమంటాడేమిట్రా ఈ పిచ్చాయన అని ఆయన భార్యలు అనుకున్నారు. కానీ శిష్యుడు అలా అనుకోలేదు. మా గురువుగారు ఏదో కారణం చేత నన్ను పరీక్షిస్తున్నారు అనుకుని పాయసాన్ని ఆపాదమస్తకం ఒళ్ళంతా పూసేశాడనమాట. ఆయన సంతోషించి ఇప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈయన వెంటనే నాకు ఒక మంచి కొడుకు కావాలి, ఆ కొడుకు బంగారం రంగులో ఉండాలి, వాడు చూసి చూడగానే ఎవరినైనా ఆకర్షించగలగాలి అని ఏదో అనబోయాడు. ఈ కోరికలు పెరగడంతో హఠాత్తుగా వాగ్బంధనం అయిపోయింది. అందుకే గురువుల దగ్గర ఎక్కువ కోరికలు కూడా కోరకూడదు. గురువుగారు కటాక్షించండి అంటే కటాక్షిస్తాడు,